డీటెయిల్డ్గా మొన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది ఇవాళ మరింత డీటెయిల్డ్గా రాసుకొచ్చారు. మరోవైపు గోడు వినేవారు లేక గోడ దూకిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వేధిస్తున్నారని పాఠశాలలో సమస్యలు పరిష్కరించడం లేదంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడులోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రహరీ దూకి పారిపోవడం కలకలం రేపింది. పోలీసులు వారిని పట్టుకుని పాఠశాలకు చేర్చడంతో ఆందోళనకు తెరపడింది. పాఠశాలలో 450 మంది పిల్లలు ఉండగా వారిలో 67 మంది 10వ తరగతి విద్యార్థులు సోమవారం ఉదయం అసెంబ్లీ ముగిశాక 10వ తరగతి విద్యార్థులందరూ ఒక్కసారిగా ప్రహరీ దూకి బయటకు వెళ్లారు. గమనించిన ఉపాధ్యాయులు 30 మందిని పట్టుకుని మందలించి లోపలికి తెచ్చారు. మిగిలిన వారి సమీపంలోని కొండపైకెక్కి జాతీయ రహదారి వైపు దిగారు. చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు, ఎడ్లపాడు ఎస్ఐ బాలకృష్ణ తొమ్మలపాలెం వద్ద వారిని పట్టుకుని పాఠశాలకు చేర్చారు. నసరాబాద్ డిఎస్పీ నాగేశ్వరరావు గురుకులానికి వచ్చి అన్ని తరగతుల విద్యార్థులతో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేసి ఇందులో తాము పారిపోవడానికి కారణాలు వివరిస్తూ విద్యార్థులు అక్కడ సమస్యలను రోధిస్తూ వివరించారు. మంచినీళ్ళు, ఆహారం సరిగ్గా అందించడం లేదు, ఆటలాడుకోనియడం లేదు, మాతో మరుగుదొడ్లు గడిగిస్తున్నారు, ఉచిత విద్య అయినా బెదిరించి వేలలో ఫీజులు వసూలు చేస్తున్నారు, ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా అమ్మా నాన్నలను అనుమతించడం లేదు, వాళ్ళు పంపించే ఆహారాన్ని మాకు ఇవ్వడం లేదు, మేము దొంగ పనులు చేస్తున్నామని పారిపోయి మద్యం తాగుతున్నామంటే అబాండాలు వేస్తూ కొడుతున్నారు, కొందరు ఉపాధ్యాయులు గుట్కాలు కైనీలు నములుతున్నారని ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ హనుమంతరావు స్పందిస్తూ 10వ తరగతి విద్యార్థులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, తరచూ ప్రహరీ దూకి బయటకు వెళ్తున్నారని తెలిపారు. విద్యార్థుల ఇబ్బందులు పునరావృతం కాకుండా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు డీఎస్పీ తెలిపారు. గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ పద్మజ మాట్లాడుతూ ఇక్కడ బోధనేతర సిబ్బందిని వేరే పాఠశాలకు బదిలీ చేస్తాం, కొత్త వారిని నియమిస్తాం, పిల్లలకు మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనం, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.